హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోషన్ స్టాఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు గట్కేసర్లో ఉన్నటువంటి మిడ్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక ఫ్రంట్ రన్నర్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఔషాపూర్. సో ఈ ఇన్స్టిట్యూషన్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఎలాగో ఫ్రంట్ రన్నర్లో ఉన్నటువంటి నీలుగొక్టే కానీ గీతాంజలి కానీ వదిలిపెట్టేసేస్తే ఏస్ మీకు ఆ ఏరియాలో ఒక థర్డ్ ఫోర్స్ అంటే థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. గట్కేసరి రీజియన్లో పర్టికులర్గా మనకు వరంగల్ కానీ లేకపోతే భువనగిరి కానీ ఈ ఏరియా నుంచి వచ్చే పేరెంట్స్ అందరు కానీ, లేకపోతే గట్కేసరి సరౌండింగ్స్ ఉప్పల ఏరియా కానీ, లేకపోతే అట్లీస్ట్ మనకి అప్ టు ఈసీఐఎల్ దాకా కూడా ఈ ఏరియాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈవెన్ డిస్ట్రిక్ట్స్ నుంచి పెట్టుకునేటువంటి పిల్లలకు కూడా ఏంటంటే క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. 1,20,000 ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇయర్లీ కాలేజ్ ఫీజు 1,10,000 ఉందండి. మీకు ఇది అరౌండ్ టాప్ 30 పొజిషన్లో మనం పెట్టుకోవచ్చు. టాప్ 25 ఆ రేంజ్లో ఉన్నటువంటి కాలేజ్. బట్ చిన్న క్యాంపస్ 10 ఎకరాలు అనిపిస్తుంది కానీ సార్ యాక్చువల్గా గోపాలకృష్ణ సార్ ఎవరైతే చైర్మన్ సార్ ఉన్నారో ఈయన సివిల్ ఇంజనీరింగ్ అవడం వల్ల బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కానీ, గార్డెనింగ్ కానీ, హాస్టల్ కానీ, ఆడిటోరియం కానీ, ఈవెన్ టాప్ 10-15 కాలేజ్కి తగ్గకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారు. ఈవెన్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో కూడా వీళ్ళు చాలా మంచి పెర్ఫామ్ చేస్తున్నారు. దగ్గర ఈ సంవత్సరం అమెజాన్లో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs వరకు కూడా రావడం జరిగింది. ఒక 18,000 నుంచి 25,000 ర్యాంకర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో ఏస్ని ఒక ప్రైమరీ ఆప్షన్గా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఈ కాలేజ్ వచ్చేసి అన్ని రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, పర్టికులర్గా విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ అనేది వీళ్ళ క్యాంపస్ హాస్టల్ అయితే ఫుడ్ చాలా బాగుంటుంది, మంచి టేకింగ్ కేర్ ఉంటుంది. వీళ్ళ దగ్గర కంప్యూటర్ సైన్స్ కానీ, సిఎస్సి ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈసీఈ కానీ, ఐఓటీ సిఎస్సి ఐఓటీ కూడా ఉంది, ఐటీ, అదేవిధంగా మీకు సివిల్, ట్రిపుల్ మెకానికల్ కోర్ బ్రాంచెస్లో. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. సో ఏఎస్సి యొక్క గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు వాళ్ళ ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా మనకు ఫోన్ కాంటాక్ట్ లైన్లో ఉన్నారు. ఒకసారి చెప్పండి దుర్గాప్రసాద్ సార్, ఏంటి మీ ప్లేస్మెంట్ విశేషాలు అని చెప్పండి. 25-26 ఎలా సాగింది సార్? గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. 25-26లో చెప్పాలంటే కోర్ బ్రాంచెస్ యొక్క ప్లేస్మెంట్స్ చాలా బాగా జరిగాయండి. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సినారియోలో మంచి మంచి కంపెనీస్ వచ్చి మన ఈసీఈ, సివిల్, ట్రిపుల్ మెకానికల్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాయి. కొందరు పిల్లలకి అయితే మోర్ దెన్ 1 ఆఫర్ కూడా వచ్చింది. బట్ సిఎస్సి అండ్ ఎల్ఈడిలోకి వచ్చేప్పటికి అమెజాన్లోను, అలాగే టీసీఎస్లో 10 lakhs ప్యాకేజ్, అలాగే కొన్ని కొత్త కంపెనీలు కూడా మేము యాడ్ చేయగలిగామండి. ఓవరాల్గా చూస్తే ఆల్మోస్ట్ 485 ప్లేస్మెంట్స్ వచ్చాయి సార్. దాంట్లో 50 ప్లేస్మెంట్స్ టీసీఎస్ నుంచి, 45 ప్లేస్మెంట్లు ఇన్ఫోసిస్ నుంచి, అలాగే ఎసెంచర్, ఇలాంటి పెద్ద కంపెనీలు మార్కెట్లో కొద్దిగా స్లో ఉన్నా మేము నమ్ముకుంది ఏంటంటే స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మేము దాని మీద ఫోకస్ చేయడం వల్ల మా కాలేజ్ పిల్లలు మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో, ఒక హై అండ్ ప్యాకేజెస్తో ప్లేస్ అయ్యారండి. మేము సార్ మార్కెట్ ఎలా ఉన్నా ఎవరైతే స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. మేము నమ్మిన మంత్రం ఈరోజు మాకు మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగింది సార్. ఇంకా ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మేము ప్లేస్మెంట్ స్టార్ట్ చేయగలిగాం సార్. అనేది ఎప్పటికైనా కూడా ఇప్పుడు సిఎస్సి ప్లేస్మెంట్స్ దెబ్బ అయిపోతాయి అని చెప్పి భయపడుతున్నారు. సో మీ కామెంట్ పర్టికులర్ గా ఇప్పుడు మీ దగ్గరికి అంతా కూడా 15,000 నుంచి ఒక 30,000 వరకు ర్యాంకర్స్ వస్తూ ఉంటారు. సో ఈ పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళ పేరెంట్స్కి ఏం భరోసా ఇస్తారు మీరు? సార్, మన ఏస్ కాలేజ్లో మనం నమ్మే ఫస్ట్ సూత్రం ఏంటంటే ప్లేస్మెంట్స్ కోసం ఫైనల్ ఇయర్లో స్టార్ట్ చేసేదానికన్నా మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టేజ్ వైజ్గా ట్రైనింగ్ మొదలెడుతున్నాం సార్. దాని పార్ట్లోనే కంపెనీస్ కావాలన్న స్కిల్స్ అనేది కొన్ని సెక్షన్స్ సెమిస్టర్ వైజ్గా స్టార్ట్ చేసి థర్డ్ ఇయర్ నుంచి ఇండస్ట్రీలో ఏదైతే ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉందో, ఎవరైతే ఇండస్ట్రీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికోసం మనం కొందరు పార్ట్నర్స్తో, ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న పార్ట్నర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళ టీం వచ్చి మన పిల్లలకి క్యాంపస్లో ట్రైన్ చేస్తున్నారు సార్. ఈ యొక్క పద్ధతి చేయడం వల్ల జరుగుతున్న మార్పులు అంటే ఈరోజు చూస్తే ఎంఎల్ మీద, ఏఐ మీద ట్రెండ్ జరుగుతుంది. సో మనం కూడా మన ఫైనల్ ఇయర్ పిల్లల్ని ఒక 50 మందిని ఎక్స్క్లూజివ్గా షార్ట్ లిస్ట్ చేసి దాని మీద ట్రైనింగ్ చేస్తున్నామండి. అలాగే
డేటా సైన్స్ మీద కూడా డిమాండ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా కూడా కొన్ని ట్రైనింగ్స్ చేస్తున్నాము. ఇలాగే కొన్ని మంచి గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేపిస్తున్నాం సార్. ఇది ఏంటంటే పిల్లోడు బీటెక్ అయిపోయినాక కేవలం బీటెక్తో కాకుండా ఇండస్ట్రీలో ఉపయోగపడి రేపు పిల్లలు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అయినా ఇబ్బంది లేకుండా మంచిగా లాంగ్ రన్లో కెరియర్లో సక్సెస్ అవ్వాలండి. సో దానికి ఏదైతే అవసరం ఉంటుందో ఏస్ క్యాంపస్లో మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టేజ్ వైజ్గా పిల్లలకి సెట్ అయ్యేది, వాళ్ళకి లైఫ్ లాంగ్ హెల్ప్ అయ్యే కోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. లైవ్లో మాకు అందుబాటులోకి వచ్చి మీ కాలేజ్ వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడే లైవ్లో తీసుకున్నాం, సార్తో మాట్లాడాం. సో వాళ్ళైతే ఆ వివరాలు అందిస్తూ ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా ACEG ఇది కాలేజ్ కూడా ఆప్షన్ చేసుకోండి. సో మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఆల్మోస్ట్ అక్కడ కోర్ బ్రాంచెస్లో వీళ్ళ దగ్గర అంతకన్నా ముందే ఎందుకు ఏస్ అకాడమీ అనేది వీళ్ళ గేట్ కోచింగ్ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటారో లేకపోతే పబ్లిక్ సెక్టార్ PSUస్లో జాబ్స్కి వెళ్ళాలనుకుంటారో ఏస్లో ఉన్నటువంటి విద్యార్థులకి స్పెషలైజ్డ్ గేట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఏస్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. సో ఇదండి ఈరోజు ఏసీకి సంబంధించినటువంటి విశేషాలతో కూడుకున్నటువంటి వీడియో. మరిన్ని కాలేజ్ వివరాలతో కూడుకున్నటువంటి వీడియోస్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని ఈ గట్కేసర్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ లేకపోతే సరౌండింగ్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.